నా చేతిలో గోరింటాకు ఒకటి చూడండి. మీలో ఈ గోరింటాకు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఆషాఢం స్టార్ట్. ఈ ఫస్ట్ డేనే నేను పెట్టుకుంటాను. మళ్ళీ గోరింటాకులో స్పెషల్ ఏంటంటే ఆషాఢంలో 5 టైమ్స్ పెళ్లి కాని అమ్మాయిలు అయితే 5 టైమ్స్ పెట్టుకొని ఏదన్నా కోరిక అంటే మంచి హస్బెండ్ ఇట్లా రావాలని అయితే కోరుకుంటారు. 5 టైమ్స్ పెట్టుకొని కోరిక కోరుకుంటే నెరవేరుతారని అయితే అంటారు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి గోరింటాకు. మా హస్బెండ్ నా కోసం గోరింటాకు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాడు. మా ఇంట్లోనే చెట్టు ఉంది, కాకపోతే మా ఎదురింటి అక్క వాళ్ళ చెట్టు కూడా చాలా ఎర్రగా పండుతుందని చెప్పేసి కొద్దిగా తీసుకురావడానికి అయితే మా హస్బెండ్ వెళ్తున్నాడు. మా ఇంటికి ఆపోజిట్ ఇల్లే. అలా నా కోసం మా హస్బెండ్ గోరింటాకు తెంపుకొని అయితే తీసుకొస్తుంటే మా పిన్ని అయితే వస్తుంది. నా కోసం గోరింటాకు తెంపుతుంటే అల్లుని చూసి అయితే నవ్వుతుంది. అలాగే మా హస్బెండ్ అయితే నా కోసం ఎంతో ప్రేమగా అయితే గోరింటాకు తీసుకొచ్చాడు. ఈ ఆషాఢం గిఫ్ట్ గా నాకైతే గోరింటాకుని అయితే ప్రజెంట్ చేశాడు. వస్తే సరిపోతుందా, దీన్ని తెంపాలి కదా. సో ఇక మేమైతే స్టార్ట్ చేసాము. నేను మా అత్తయ్య. అప్పుడే మా పెద్దోడైతే చిలిపి చేష్టలు అయితే చేశాడు. అదే తల్లి తన కొడుకులో చిన్ని కృష్ణుని అయితే చూసుకుంటుంది. అదే భర్త చిన్ని కృష్ణుడు లాగా అవుతా మాత్రం తాట తీస్తుంది. అలా కాసేపు మా పెద్దోడిని అయితే ముద్దాడి ఆకు తెంపడం అయితే స్టార్ట్ చేశాను. మా పెద్దోడిని కూడా తెంపమని చెప్తే వాడు తెంపడం తప్ప మిగతా పనులన్నీ చేస్తున్నాడు. మమ్మీ అయితే మా చిన్నోడిని అయితే చూసుకుంటుంది. మేమైతే ఆషాఢం ఫస్ట్ రోజే గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాము. మీరు కూడా పెట్టుకున్నారో లేదో నాకైతే కామెంట్ చేయండి. వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు పెట్టుకుంటారు అత్తయ్య గోరింటాకు ఆషాఢంలో? చెప్పు. ఆయుష్ పెరిగిద్ది అని చెప్పి పెట్టుకుంటారంట ఆషాఢం. ఇలా అయితే తెంపేసరికి తెల్లారవుతుందని చెప్పేసి మా మమ్మీ కూడా యాడ్ అయ్యింది. ఇలా అత్త ఇంకా మా అమ్మతో అలా ముచ్చట్లు పెట్టుకుంటూ మధ్యలో టీ తాగుతూ మేమైతే గోరింటాకు అంతా అయితే 1 నిమిషంలో తెంపేశాము. ఏంటో ముచ్చట్లు పెట్టుకుంటూ పని చేస్తే 1 నిమిషంలో అయిపోతుంది. సరదాగా మా హస్బెండ్ ఇంకా మా అత్తయ్య మా మమ్మీతో అయితే మాట్లాడుకుంటూ మొత్తం ఆకంతా అయితే తుంపేసి మిక్సీ పట్టేసాము. ఇక ఫైనల్ గా అయితే నేను గోరింటాకు అయితే పెట్టుకున్నాను. హ్యాండ్ కి ఇంకా కాళ్ళకైతే డిజైన్ గా అయితే పెట్టుకున్నాను. ఇక మా మమ్మీ అయితే వచ్చి మిగతాదంతా పెట్టేస్తుంది. గోరింటాకు అంటే అందరికి ఇష్టమే కానీ అది తెంపి మిక్సీ పట్టి పెట్టుకోవడం పెద్ద టాస్క్. అలాంటి బద్దకస్తులకైతే ఇది మరీ పెద్ద పని అని చెప్పుకోవాలి. వేడి వదులంట. సో అట్లా వేసింది. నాకు కొంచెం హీట్ ఎక్కువయ్యి నాన్ వెజ్ తిన్నా బాగా. ఏమంటారు కోళ్ళని తిన్నా. అంటే కోళ్ళని అంటే కోళ్ళని కాదు, చికెన్ తిన్నా. మా ఇంట్లో కొంచెం సెలబ్రేషన్స్ అయినాయి ఈ మధ్య. సో కొంచెం ఒక వీక్లీ ఒక 2-3 టైమ్స్ తినడం వల్ల నోట్లో అంతా అయితే ఈ వేడి తిప్పులు అయితే అయినాయి. సో ఈ వేడి తురుపులు అనేది ఉంటాయని చెప్పేసి మా మమ్మీ అలవాటు మొత్తం దాన్ని అంత వేసేస్తుంది నా కాళ్ళలో. చూసి కదా నేను మమ్మీ నాకు తింటే. మీ ఇంట్లో మీ మమ్మీ కూడా ఇంతేనా నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చూడండి మైదాకి ఎంత బాగుందో చూసిలా. మీరు కూడా మైదాకు పెట్టుకున్నారో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఆషాఢం ఫస్ట్ డే ఫస్ట్ మైదాకు. మేమైతే మైదాకు అంటాం, గోరింటాకు అంటాం. ఇంకా ఎక్కడెక్కడైనా ఇంకా కొత్తగా ఏమైనా పిలిస్తే నాకైతే కొంచెం చెప్పండి, తెలుసుకుంటా. తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. సో నాకు తెలిసినైతే 2 మైదాకు, ఇంకా గోరింటాకు, ఇంకా గోరాకు. గోరుమైదాకు. గోరుమైదాకు ఈ 3 తెలుసు. ఇంకా కొన్ని కొన్ని ప్లేస్లలో కొన్ని కొన్ని విధాలు చూస్తారు కదా. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. నాకైతే మైదాకు పెట్టుకున్న రోజు బాగా నిద్ర వస్తుంది. మీకు కూడా అంతేనా? మైదాకు ఇట్లా పెట్టుకున్నంతసేపు పెట్టుకోవాలి పెట్టుకున్న రోజు ఫుల్గా నిద్ర వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్. ఇక మా పెద్దడికి కూడా మా మమ్మీ గోరింటాకు పెట్టింది. ఇక బాగా పండుగ చూడండి. మా బాబాయ్ అయితే నిద్రకి వచ్చాడు. సో అలా వాడిని నిద్రపుచ్చుతూ చిన్న వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకో మా బాబు పడుకున్నప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తారు. వీళ్ళు డే టైంలో కంటే నైట్ టైంలో పడుకునేటప్పుడు చాలా క్యూట్ గా ఉంటారు కదా. నాకైతే మా బాబు పడుకున్నప్పుడు చాలా క్యూట్ గా అనిపిస్తాడు. నాకైనా మీకు కూడా అలా అనిపిస్తుందా? ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.